హాయ్ అండి. చాలామంది ఆమ్లెటు వేరు వేరు తీరులుగా వేసుకుంటారు. అలాగే నేను కూడా ఎప్పుడు కూడా ఇలా వేయలేదు. ఫస్ట్ టైము నేను ఎప్పుడు పోపు వేసి దాంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఎగ్గు దాంట్లో కలిపేసుకొని బాగా గిల్లగొట్టుకొని ఆమ్లెట్ వేసేదాన్ని. ఈసారి అయితే మాత్రం అన్నీ పచ్చివే వేసాను. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు 3 గుడ్లు వేసుకొని కొద్దిగా సాల్టు పసుపు కారం అంతేనండి వేసేసి బాగా కొట్టేసి స్టీల్ది రొట్టెల పెంకు ఉంది దానిపైన రాదని చెప్పి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఓ 2 ఆమ్లెట్లు అయితే వేసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చేసుకుంటారు. చాలా టేస్ట్గా అయితే అనిపించింది. మనకి ఉల్లిగడ్డ ఏపి వేసుకుంటే మనకి సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఇది కొంచెం మధ్య మధ్యలో ఉల్లిగడ్డ తగులుతూ పచ్చి ఉల్లిగడ్డ కాబట్టి కొంచెం టేస్ట్ వేరే లెవెల్లో ఉంది. బాగుంది టేస్టు. రసం కూడా అంతేనండి. చాలామందికి రసం ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో అయితే ఎక్కువగా చారులేందే అన్నం తినబుద్ధి కాదు చాలామందికి. పప్పు కూడా సైడ్కి పెట్టిస్తారు. పప్పు తినబుద్ధి కాదు. పల్చగా చింతపండు రసం కానీ లేదంటే టమాటా రసం కానీ చింతకాయతో కూడా రసం కానీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 ఆమ్లెట్లు వేసి రసం చేస్తున్నాను. ఒక గ్లాసులో ఎల్లిగడ్డ జీలకర్ర మిరియాలు ధనియాలు కచ్చపచ్చగా దంచుకోవాలి. మనకి ఇవన్నీ కూడా అడుగుకి వెళ్ళిపోతాయండి. చాలామంది ఇవన్నీ వేస్తే ఏరాలేమో అనుకుంటారు. ఏం అవసరం లేదు. మరిగిన తర్వాత కింద దించిన తర్వాత అన్నీ అడుగులో ఉండిపోతాయి. మనకి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాము మెంతులు 2 ఎల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఒక 2 బెండకాయలు ఉండిపోయినాయండి కర్రీ చేయగా. అవి ఎందులో వాడాలో అర్థం కాక ఈ చారులో వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. బెండకాయ ముక్కలు ఇప్పుడు దంచుకున్న మిరియాలన్నీ కూడా వేసేసుకొని చింతపండు గుజ్జు ఒక కప్పుడు వేసుకున్నాను. ఒక కప్పుడు గుజ్జుకి ఓ 4 కప్పులు వాటర్ అయితే వేసాను. ఎందుకంటే పులుపు చూసుకొని మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మరీ చప్పగా కాకుండా పుల్లగా కాకుండా. చాలామంది పుల్లగా ఇష్టపడతారు. కొంతమంది మీడియంలో ఉంటే సరిపోతుందిలా అనుకుంటారు. లాస్ట్లో కాసేపు మరిగించుకోవాలి. బెండకాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి. మనకి లాస్ట్లో కొద్దిగా బెల్లము కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుందండి. రసం అంటే ఇలా ఉండాలి అనిపించింది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఆమ్లెట్ రసం అద్దరిపోయిందండి. నచ్చితే ట్రై చేయండి.